చూస్తారు? తెలంగాణలో చంద్రబాబు నాయుడిని ఏమన్నా అంటే కేసులు పెడతామని ఒక సర్క్యులర్ రిలీజ్ చేయడాన్ని ఎట్లా చూస్తారు మీరు? తెలంగాణ ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఓటుకు నోటు ఏ2 రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నట్టు ఇలా ఒకటి ఏముండాలంటే ఈ జీవోలా వీళ్ళు పెట్టిన ఏదైతే ఎక్స్కు పంపినరో అందులో ఏముండాలంటే ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రిని అన్నా కానీ మేము చర్యలు తీసుకుంటాం, కానీ కేవలం చంద్రబాబు నాయుడు పైనే పెడితే మేము ఎందుకు ఊకోమంటే ఈ రాష్ట్రానికి షాడో ముఖ్యమంత్రి డైరెక్ట్ ముఖ్యమంత్రి ఏందన్నట్టు? ఈరోజు చంద్రబాబు నాయుడు అంటాడు తెలంగాణ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తుండు, షాడో కాదు, బాగా రేవంత్ రెడ్డి షాడోగా ఉన్నట్టు అంతే కదా, లేకుంటే ఇద్దరు పేర్లను ఉండాలి కదా. నారా చంద్రబాబు టార్గెటింగ్ నారా చంద్రబాబు నాయుడు, మా రేవంత్ రెడ్డిని ఏమన్నంటే నేను ఊకోను అన్నట్టున్నది ఇది. రేవంత్ రెడ్డి తెలంగాణ పోలీసు అట్టిస్తారు, తెలంగాణ సీఎం చంద్రబాబు నాయుడు అంటారు, మరి రేవంత్ రెడ్డి అది రేవంత్ రెడ్డి చెప్పాలి. ఈరోజు ఇది జీవో ఎవరిది తెలంగాణ పోలీసులు ఎవరు తీయాలి ఉంటే రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడు ఉండాలి, లేకుంటే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఉన్నా కానీ మేము తీసుకోనని ఎక్స్కు మీరు లెటర్ పెట్టాలి. కానీ కేవలం చంద్రబాబు నాయుడు అని ఎందుకు పెట్టాలి? ఈ తెలంగాణ పోలీసు ఎవరి కోసం ఎవరు జీతాలు ఇస్తుండ్రు? ఏపీ గవర్నమెంట్ ఇస్తుందా జీతాలు? మీకు తెలంగాణ వాళ్ళు ఇస్తుండ్రా? మీకు ఎవరు ఇస్తుండ్రు? తెలంగాణ ప్రజలు ఇస్తుండ్రా జీతాలు? వాళ్ళ దగ్గర పోయి జీతాలు తెచ్చుకోండి. తెస్తే నువ్వు కాపాడుతా అనుకుంటే భారతదేశంలో ఉన్న అన్ని సీఎంలకు కోడ్ చేసి పెట్టాలి. ఒకటి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే అంటే నువ్వు సిద్ధరామయ్యని తిట్టుకో అన్నట్ట, నువ్వు హిమాచల్ ప్రదేశ్ను తిట్టుకోవచ్చు అన్నట్ట, లేకుంటే పక్క కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రిని తిట్టుకోవచ్చు, వాళ్ళందరూ ఇది కాదు మేము ఇద్దరే శుద్ధపూసలము, మా బాస్ ఇంకా శుద్ధపూస అన్నట్ట, లేకుంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిన చార్మినార్ కట్టింది ఈయననే, కుతుబ్ మినార్ కట్టింది ఈయననే, ఇక్కడ బిర్యానీ వంట చేసి ఎట్లా ఆయన చెప్ప తిరుగుతాడు కదా ఆడిడ. అవన్నీ దానికోసం మీరు దేనికోసం అని మీరు చూపించే ప్రయత్నం చేసినా కూడా ఈ పోలీస్ అధికారులు కావచ్చు వీళ్ళకి కావచ్చు అసలు తెలంగాణలో ఉన్న సోషల్ మీడియాలో అంటే ఎందుకు భయం? అంత భయం ఎందుకు? బ్రదర్ నాకు భయం భక్తి నాకు అవసరం లేదు. నేను ఒకటే చెప్తున్నా, రూల్ అంటే అందరికి ఒకటి ఉండాలి. ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రిని తిట్టినా కానీ మేము తెలంగాణ పోలీసు మేము యాక్షన్ తీసుకుంటామని అనాలి. ఇలా ఏం చెప్పిండ్రు? మన రేవంత్ రెడ్డి పేరు కూడా లేదు. ఏమని చెప్పిండు? హేట్ఫుల్ కంటెంట్ టార్గెటింగ్ ది హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు. అక్కడ నాకు గాలింది, అక్కడ నా కడుపు గాలింది, అక్కడ నాకు తిక్కలేసింది. ఈ తెలంగాణ పోలీసులు ఈరోజు భారతదేశం అందరి రాజ్యాంగం ప్రకారం ఎవరిని అన్నా కానీ నేను ఊకొని అనాలి. ఒకటి చంద్రబాబు నాయుడిని అంటేనే మేము ఊకోమని అంటే మేము ఎందుకు ఊకుంటాం? మేము ఇక్కడ ఈరోజు తెలంగాణను ఎన్ని విధాలుగా దీన్ని సర్వనాశనం చేయాలి అన్ని విధాలుగా సర్వనాశనం చేస్తుండి ఇవాళ ఒక షాడో బాజాబ్తా ఇంత మించిన సాక్ష్యం ఏం కావాలబ్బా? ఈ తెలంగాణ మీద అధికారం చంద్రబాబు నాయుడు నాడు పరువు పోతుందన్న ఒక ఇంగిత జ్ఞానం అన్న ఉండాలి కదా. ఇట్లా చేస్తే అధికారులకైనా ఉండాలి, అటు వాళ్ళంటే పొలిటికల్, మరి వీళ్ళు ఇట్లా బ్రదర్ A1 A2 వీళ్ళిద్దరు ఓటుకు నోట్ల బాజాబ్తా దొరికిన వాళ్ళు, వాళ్ళ సిగ్గుశరం ఏముంటుందబ్బా? సిగ్గుశరం ఎందుకుంటుంది చెప్పు? వాళ్ళకు ఏముండదు, వాళ్ళ లేదు. ఈరోజు తెలంగాణ మనకన్నా ఉండాలి కదా, ఈ జీవో తీసిన వాళ్ళకన్నా ఉండాలి కదా. నేను దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టా, నేను అవసరమైతే కోర్టుకు కూడా పోతా. దీన్ని ఒక 2 సవరణ నేను అడుగుతున్నా, పెడితే అందరు ముఖ్యమంత్రులకు పెట్టు, లేకుంటే ఇది ఈ కంప్లైంట్ వాపస్ తీసేసుకో. నేను ఒకదాన్ని పెట్టేదాన్ని మాత్రం నేను ఒప్పుకోండి. నేను దీన్ని రేపు నా డీజీపీ ఆఫీసులో బాజాబ్తా బైఠాయిస్తా, దాని ముందు కూర్చుంటా, ఎట్లా తీసిండో చెప్తా. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవడు అని అడుగుతా, తెలంగాణ పోలీసుకు జీతం ఎవడిస్తుండో చెప్పాలి నాకు. ఏపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ఇస్తుండా? ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వెళ్ళి వస్తుందా? లేకుంటే తెలంగాణ ప్రజల ఖజానా రక్త మాంసాల చెమట నుండి వస్తుందా? ఎక్కడికి వెళ్ళి వస్తుంది చెప్పాలి రేపు. అంత ఈజీగా నేనే మొదలా ఇంత బాధాప్త పెట్టి నా తెలంగాణ కోసం ఏది అల్లటప్ప ఏం కాలే. 1200 మంది చచ్చిపోతే వచ్చింది తెలంగాణ. ఇవాళకి మేము నష్టపోతూనే ఉన్నాం, ఇవాళకి మీరు ఎన్ని చేసినా భరిస్తున్నాం. ఇవాళ కాకుండా రేపు మేము మార్చుకుంటామని చెప్పి మా నౌకర్లు కూసుకుంటావు, నా నీళ్లు గుంజుకుంటావు.